హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో మనకి ఏంటంటే వీళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు విత్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో స్టైఫండ్ కూడా పర్ మంత్ అనేది ఎంత ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఈ అష్యూరెన్స్ కంపెనీలో జాబ్స్ అనేది రిలీజ్ చేసేటప్పుడు మిమ్మల్ని తీసుకుంటారు. సో అట్లా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే ఏ దానికైనా సరే యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేసింది మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ మింత్రాలో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఇచ్చారు కదా, అండర్టేకన్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది ఇచ్చారు. సో వీళ్ళైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో ట్రైనింగ్ సీట్స్ అయితే మొత్తం 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి జూన్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే జూన్ 20వ తారీఖు వరకు అయితే ఉన్నాయి మనకి. సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడంటే జూన్ 20వ తారీఖు వరకు ఉంది. అలాగే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, దీనికైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇందులో వీళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలా ఉంటుంది ఇందులో. అయితే వీళ్ళకి మనకి ఎలా ఉంటుందంటే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు టెంటేటివ్గా వెంటనే జూన్ 26న అయితే రిలీజ్ చేస్తారు. జూన్ 26న రిలీజ్ చేసేసి, అంటే జూన్ 20న లాస్ట్ డేటు, ఆఫ్టర్ జూన్ 26న ఎగ్జామ్ అనేది పెడతారు. అలాగే మనకి స్టైఫండ్ అనేది ఉంటుందని చెప్పాను కదా, పర్ మంత్ స్టైఫండ్ అని. సో 9,000 అయితే ఇస్తారు. అంటే మనకి ట్రైనింగ్లో శాలరీస్ అనేది ఏమి ఉండదు, జస్ట్ మనం డైలీ అంటే ఒక స్టైఫండ్ లాగా, అంటే అంటారు కదా ఖర్చులకు వరకు మాత్రమే అలా ఇస్తారు స్టైఫండ్ 9,000 ఇట్లా. ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వచ్చేటప్పుడు ఆ శాలరీస్ ఆ బెనిఫిట్స్ అనేది వేరేగా ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇది ఏంటంటే ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది అది. అలాగే మనకి ఇంకా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఉండే వేకెన్సీస్ ఒక్కొక్కటి మనకి ఆంధ్రప్రదేశ్ చూడండి 16 ఉన్నాయి, ఏపీలో 16 ఉన్నాయి, ఇంకా మిగతా స్టేట్లో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా తెలంగాణలో వచ్చేసరికి ఏంటంటే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తమిళనాడు 43 ఉన్నాయి. అలా చాలా ఉన్నాయి. మీ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరే చెక్ చేసుకోండి. నేను ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వరకే చెప్తున్నాను. సో ఆంధ్రాలో 16, తమిళనాడులో 17, తమిళనాడులో 43 అండ్ తెలంగాణలో 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది ఇవి అయితే మనకి ఇక్కడ టోటల్ వీళ్ళు ఎన్ని 500 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ 500 వేకెన్సీస్లో మనకి ఒక్కొక్క స్టేట్ వైజ్గా డివైడ్ చేసేసి అండ్ క్యాస్ట్ వైజ్గా కూడా డివైడ్ చేశారు. అయితే ఇందులో మనకు వచ్చేసరికి ఇంకా కొన్ని ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఎక్కడెక్కడ ఇస్తారనేది ఇచ్చారు చూడండి. హైదరాబాద్ వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సో మనకి ట్రైనింగ్ ఇచ్చేది ఎక్కడ అంటే హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తారు. అంటే తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇద్దరికి ఒకే దగ్గర. ఆఫ్టర్ జాబ్ కూడా హైదరాబాద్లో ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా న్యూఢిల్లీలో జాబ్ అయినా వస్తుంది. సో అది వీళ్ళైతే ఇలా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసారా, సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో ఉండే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్రెషర్స్, దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు, ఫ్రెషర్సే అప్లై చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ వచ్చేసరికి
ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏంటంటే 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కలుపుకొని ఇలా ఇచ్చారు వీళ్ళైతే. అయితే ఇందులో మనకి ఇంకా ఏమున్నాయి, ఉంటారు కదా విడోస్, డైవర్స్ ఉమెన్స్ అండ్ ఉమెన్స్ లీగలీ సపరేటెడ్ వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ అనేది ఇచ్చారు. సో అది అలా ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా ఓబీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రిమి లేయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఓన్లీ ఓబీసీకే కాదు, ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది. అండ్ ఆల్సో జనరల్ గైడ్లైన్స్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి, వీటి యొక్క రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆఫ్టర్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఏముంటుంది, సో డోంట్ డూ అంటే చేయకూడనివి, చేయాల్సినవి ఎవ్రీథింగ్ కూడా ఈ జనరల్ కండిషన్స్లో ఇచ్చారు. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి రీడ్ చేయండి, అదొకటి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాసెస్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సమ్ స్టెప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యి ఆఫ్టర్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఇట్లా సమ్ స్టెప్స్ అనేది ఉంటాయి. సో ఆ స్టెప్స్ అనేది ఫాలో అయితే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని చూసి మీరైతే ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మ్యాండేటరీగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ డాక్యుమెంట్ టైపు ఆధార్ కార్డ్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీ డిగ్రీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు అండ్ ఆల్సో పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి మ్యాండేటరీగా ఉండాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. సో ఇవి మీ దగ్గర ఉంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఆఫ్టర్ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో అనేది తీసుకుంటారు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.